ఈరోజు మనము మన ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏముంది అని అడుగుదాం. మ్యామ్, నిమ్ లైఫ్ అల్లి, వాట్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్? నాకు కన్నడ వస్తుంది గాయస్, ఇప్పుడు నుంచి కన్నడలో మాట్లాడదాం. మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. గాయస్, మేడం ఏమన్నారంటే ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళే నాకు తెలుగులో కాదు, నాకు కన్నడలో ఎప్పుడు నేను చెప్తా అన్నారు. హేగిదిరా అంటే చెప్పమన్నారు. సో గాయస్, హేగిదిరా, బాగున్నారా? సో అంటే ఇప్పుడు మనం మేడంకి చెప్దాం. మ్యామ్, నిమ్ లైఫ్ అల్లి, వాట్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? హేలి వచ్చేసింది. ఓకే, అండ్ సే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. ఓకే, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. నేను బాగున్నాను. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ గైస్. సో గైస్, ఇక్కడ త్రిలేఖ మ్యామ్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం మీ లైఫ్లో ఎక్స్పెన్సివ్ ఏముందో అడుగుదాము. మ్యామ్, నిమ్ లైఫ್ ಅಲ್ಲಿ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ಏನು? కరెక్టా మ్యామ్? యా, కరెక్ట్. ఓకే, ఏముంది మేడం మీ లైఫ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్? ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ದ ಮೋಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ಪರ್ಸನ್ ಥಿಂಗ್ ಎಕ್ಸೆಟ್ರಾ ಅಂತ ಎಲ್ಲ ಬಂದ ಎವ್ರಿಥಿಂಗ್ ವಾಸ್ ಮೈ ಹಸ್ಬೆಂಡ್ ಟು ಮೀ. మీ హస్బెండ్తో ఫుల్ హ్యాపీగా ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఏది? ఎవ్రీ డే విల్ బి ద హ్యాపీయెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీ డే, నాట్ ఎ సింగిల్ డే, ఎవ్రీ డే వి విల్ బి హ్యాపీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో గాయస్, ఇప్పుడు మేము ఐశ్వర్య మేడంతో ఉన్నాం. ఐశ్వర్య మేడం అడుగుదాం. మేడం, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ యువర్ లైఫ్? My family is most expensive thing in my life. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో గాయస్, ఇప్పుడు మన విశాల్ బ్రో ఉన్నారు. విశాల్ బ్రో అడుగుదాం. బ్రో, హాయ్ బ్రో. బ్రో, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ యువర్ లైఫ్? ఎక్స్పెన్సివ్ నా బైక్. ఓకే, బైక్ అండ్ మై ఫోన్. ఓకే, అండ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓ నైస్. గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు చెప్పగలరా మా ఆడియన్స్ కి? ఏమైనా మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ మై లైఫ్. లైక్ షీ డూస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నైస్. ఓకే, బైక్ మీ ఎక్స్పెన్సివ్ అంటే మీరు బైక్ అన్నారు కదా, బైక్ ఎందుకు అంటే ఎప్పుడు బైక్ ఎందుకు అంటే సింగిల్ రూపీస్ ఈస్ మైన్. ఓకే, మీ ఓన్ మనీతో తీసుకున్నారు. దిస్ ఐఫోన్ ఆల్సో సింగిల్ రూపీస్ ఈస్ మైన్. ఓ నైస్ బ్రో, చాలా నైస్. అందుకే ఈ టూ థింగ్స్ ఇన్ మై ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ మై లైఫ్. మీకు ఏ బైక్ ఉంది బ్రో? NS200. ఓకే, దాన్ని కూడా వీడియోలోకి తెద్దాం సార్. ఓకే, మీరు అంటే రైడింగ్ ఇలా ఏమైనా చేస్తారా? రైడింగ్ చేస్తారా? సో గాయస్, బ్రోది కూడా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి చూసాను, అందుకోసమే రైడింగ్ ఏమైనా చేస్తారని అడిగాను. బ్రో బైక్ చూసాను నేను, చాలా బాగుంది. ఒకసారి మీరు ఓకే అంటే దానిపైన కూడా ఒక వీడియో తీసుకుందాం మనం. ఓకే, బైక్ రివ్యూ వీడియో దిద్దాం. NS కొంచెం మాడిఫై చేయించాడు, చాలా బాగుంది. ఎక్స్ట్రా డే ఆల్రెడీ నేను ఒక ఫోటో దిగాను దాంట్లో. సో మీరు ఓకే అంటే దాంట్లో కూడా ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పుడు మన దగ్గర ఐశ్వర్య మ్యామ్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మ్యామ్, హూ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ యువర్ లైఫ్? నా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంటే నా లైఫ్లో మా ప్రొఫెసర్ ఎందుకు? ప్రొఫెసర్ అంటే మన లైఫ్లో చాలామంది వస్తారు, వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు ఈ పేరెంట్స్ కన్నా ఒక మంచి గిఫ్ట్ అనిపించిందంటే మా ప్రొఫెసర్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో చదవడానికే కానీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా, ఫాదర్గా, మదర్గా అన్ని సైడ్లోనే నాకు సపోర్టివ్గా ఉంటారు. ఏం చేసినా నాకు ఎప్పుడు డిమోటివేట్ చేయరు. సరే ఇలా చేయాలనుకుంటున్నా అంటే ట్రై చేయి అంటారు, చదవడానికి హెల్ప్ చేస్తారు. అంటే మీ లైఫ్లో మీకు ఫుల్ సపోర్ట్ అంటే నా ప్రొఫెసర్. ఇప్పుడు ఆయన ఒకవేళ వీడియో చూస్తుంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, యు ఆర్ ఏ జెమ్ సార్, ఐ నెవర్ మిస్ యూ సార్. தமிழ் వాళ్ళకి తెలుగు అర్థం కాదు, చెప్పండి சார். உங்களை எனக்கு ரொம்ப பிடிக்கும். நான் எப்போவுமே உங்களை விட்டு போக மாட்டேன். நான் உங்கள் பொண்ணு மாதிரி எப்போவுமே என்னோட அப்பாவை நல்லா பார்த்துப்பேன் சார்.
నాకైతే అర్థం కాలేదు. అంటే నేను మా పేరెంట్స్లో ఎలా చూసుకుంటానో మా ప్రొఫెసర్ని కూడా లైఫ్ ప్రొఫెసర్ నేమ్ నూర్ మొహమ్మద్, వాళ్ళు ధర్మపురిలో ఉంటారు. ఓకే. ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్నా, అయినా కానీ డైలీ కాల్ చేస్తాను నాకు ఈవినింగ్ టైం. నేను మాట్లాడే దాంట్లోనే వాళ్ళు కనిపెట్టేస్తాను, నేను సాడ్గా ఉన్నానా హ్యాపీగా ఉన్నానా అని చెప్పేసి. నా లైఫ్లో నన్ను ఇంత అర్థం చేసుకున్న ఒకే పర్సన్ అంటే మా నూర్ సార్, నూర్ మొహమ్మద్, ఇక్కడ నేను నూర్ సార్ అని పిలుస్తాను. వాళ్ళకి అంతే, నేను ఒక బెస్ట్ స్టూడెంట్. ఎప్పటికీనో నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ఎక్కడనో నన్ను వదిలియరు. అంటే వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా నన్ను ఏమన్నా అంటే ఇట్స్ ఇయర్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.